ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మీకెల్లరికూ ఈ ఉదయకాలంలో ఈస్టర్ శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించి దూతలు పలికిన ఒక గొప్ప సాక్ష్యంతో కూడిన మాటలు దైవ గ్రంథంలో చాలా గంభీరమైన రీతిలో ఇది రాయబడుతూ ఉంది కదా. యేసు ప్రభువు పుట్టుక సమయంలో దూతగణం ఒక గొప్ప ప్రకటన గానం చేస్తూ బెత్లెహేము చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్న వారికి వారు తెలియచేశారు. ఇప్పుడైతే యెరూషలేము బయట ఆ కల్వరి గుట్ట మీద, గొల్గొతా కొండ మీద సిలువ వేయబడి ఆ ప్రక్కనున్న సమాధుల తోటలో సమాధి చేయబడిన చోట ఎవరు ఇంకా ఏమీ మాట్లాడక ముందే, ఇంకా చీకటి ఉండగానే స్త్రీలు ఆ చోటికి వచ్చినప్పుడు ఆయన ఇక్కడ లేడు, సజీవుడైన వానిని మీరు మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు అని ఆ చివరి మాటలు కూడా చెప్పింది దేవదూతలే కదా. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం. ఆయన మరణమును జయించిన విధానం చూస్తే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనంలో మనం ఈ రీతిగా చదువుతూ ఉంటాం. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటికై జయము పొందెను అని నాతో చెప్పెను. ముద్రలను విప్పుటకు జయము పొందిన క్రీస్తు. రిజరెక్షన్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, నాట్ ఏ మిత్. పునరుత్థానము అనేది, యేసు ప్రభు వారి పునరుత్థానము, అది వాస్తవం. అందులో ఎలాంటి కల్పనా కథలకు చోటు లేదు. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచుట వలన ఏమయ్యింది అనంటే, అప్పటి వరకు లోకం మీద మరణము ఏలుబడి చేస్తూ వస్తుంది. ఇప్పుడైతే రాజు ఏలుబడి చేయటం మొదలు పెట్టాడు. ఆమేన్. ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. దేవునికి స్తోత్రం. ఎంత గంభీరమైన విషయం. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును జయించడం ద్వారా ఆయన భూమి మీద దేవుని రాజ్యాన్ని ఆవిష్కరించాడు. ఆ రాజ్యము నానాటికి విస్తరిస్తూ ఉంది. ఎవరి మధ్య అండి? ఎవరిలోనండి అనేది 10వ వచనంలో మనం చూస్తున్నాం. ప్రతి వంశములో, ఆయా భాషలు మాట్లాడు వారిలో, ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేసెను. ఎందుకు అనంటే
వారు భూలోకమును ఏలుబడి చేయాలి. హల్లెలూయా. పునరుత్థానము యొక్క ఉద్దేశం ప్రభువు యేసు క్రీస్తు వారు భూమి మీద ఏలుబడి చేయటమే కాదు, ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన కుమారుని రక్తములో కడగబడిన వారు భూమి మీద ఏలుబడి చేసేవారుగా దేవుని రాజ్యముగా ఉండాలి. ఆహా, ఎంత గొప్ప ప్రణాళిక ప్రియా దేవుని బిడ్డలారా. జాన్ పైప్ అనే ఓ భక్తుడు అంటాడు, గాడ్ ఈజ్ మోస్ట్ గ్లోరిఫైడ్ ఇన్ మీ వెన్ ఐ ఆమ్ మోస్ట్ సాటిస్ఫైడ్ ఇన్ హిమ్. దేవుని యందు నేను ఎప్పుడైతే అత్యధికముగా తృప్తి చెందిన వాడినై ఉంటానో అప్పుడే దేవుడు నా జీవితంలో మహిమ పరచబడిన వాడై ఉంటాడు. దేవునిలో తృప్తి కలిగి ఉండటం. ఎందుకు తృప్తి కలిగి ఉండాలి ప్రియులరా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 14వ వచనం నుండి 19వ వచనం వరకు చూసినప్పుడు గంభీరమైన కొన్ని విషయాలు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, క్రీస్తు పునరుత్థానము ద్వారా మన జీవితాలలో నంబర్ 1 ప్రభుని గురించి చేసే ప్రకటన, సువార్త ప్రకటన వ్యర్థము కాదు. అది వేగ్గా ఉండేది కాదు. అది టైం పాస్ టాక్ కాదు. క్రీస్తుని గూర్చి, పునరుత్థానుడైన యేసుని గూర్చి చేసే ప్రకటన ఎంతో విలువైనది, ప్రయోజనకరమైనది. ఆ తర్వాత రెండవదిగా చూసినట్లయితే పౌలు గారు అంటారు, మీ విశ్వాసము వ్యర్థము కాదు. మనము ఎవరిలో దేనిని బట్టి విశ్వాసం ఉంచుతున్నామో ఆ విశ్వాసం ఎన్నటికీ వ్యర్థము కాదు. మూడవదిగా చూసినట్లయితే భక్తుడు అంటాడు, మా సాక్ష్యము వ్యర్థము కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి 2-3 వచనాలు మనం చదివినప్పుడు, మేము దేనిని చూచితిమో, కన్నులారా దేనిని చూచితమో, మా చేతులతో దేనిని తాకితమో, మేము వేటినైతే పరిశీలించి తెలుసుకొంటిమో దానిని గురించి మేము సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. ఇదేదో ఊహించి చెప్పేది కాదు. కాబట్టి ఇది వ్యర్థము కాదు. ప్రభుని గురించి, పునరుత్థానమును గురించి మనం ఇచ్చే సాక్ష్యము వ్యర్థము కాదు. నాలుగవదిగా చూసినట్లయితే, ఎవరైతే ప్రభువు యేసుక్రీస్తు వారి పునరుత్థానమందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడ్డారో వారు ఇక మీదట పాపములో ఉన్నవారు కారు. ఆమేన్. వారు పాపముల నుండి విడిపింపబడిన వారు. ఆ తర్వాత ఐదవదిగా చూస్తే, వారు నశించిన వారు కానే కారు. క్రీస్తునందు వారు ఎల్లప్పుడూ వృద్ధి చెందేవారుగా, మేలు పొందువారుగా, నిత్యత్వాన్ని కలిగిన వారుగా ఉంటున్నారు. చివరిగా 6వ విషయాన్ని భక్తుడు అంటాడు, మనము పునరుత్థానమందు విశ్వాసం ఉంచి ఆ పునరుత్థాన శక్తితో, బలముతో ముందుకు సాగితే దౌర్భాగ్యులము కానే కాము. హల్లెలూయా. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు పునరుత్థానంలో ఇవ్వబడుతున్నాయి. కారణం ఏమిటి అనంటే, రిజరెక్షన్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ నాట్ ఎ మిత్. పునరుత్థానము, యేసు ప్రభువు వారి పునరుత్థానం, అది యథార్థం, అది వాస్తవం, అది
ఎలాంటి కల్పన కథ కానే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలలో ప్రభువుని బట్టి ఎంత ఆనందంగా సంతోషంగా ఉండొచ్చు. ఇక్కడ యేసు ప్రభు వారి సమాధిని మనం చూసినట్లయితే అది ఓపెన్ చేయబడి ఉంది, తెరవబడి ఉంది, ఖాళీగా ఉంది. కానీ మన జీవితాలలో మన హృదయాలు నింపబడి ఉంటున్నాయి. సమాధి ఖాళీ చేయబడింది, కానీ హృదయము నింపబడుతూ ఉంది ప్రభు ప్రత్యక్షత చేత. ఇదే పునరుత్థాన దర్శనం, పునరుత్థాన ప్రత్యక్షత. ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు వారి పునరుత్థానం గురించి మనము ఏం ఆలోచన చేస్తున్నాం? యేసు ప్రభు వారి పునరుత్థానము అనేది ఇట్స్ ఏ అల్టిమేట్ విక్టరీ. అది కేవలం యేసు ప్రభు వారి జీవితంలోనే జయాన్ని పొందటం కాదు, కానీ అందరూ ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారందరికీ ఈ విజయము ఆపాదించబడుతూ ఉంది. సమాధి ఖాళీ చేయబడుతూ ఉంది, హృదయాలు నింపబడుతూ ఉన్నాయి. పునరుత్థానము అనంటే అదొక నూతన ఆరంభముగా మనం చూడవలసి ఉంది. యేసు ప్రభు వారు అప్పటి వరకు సిలువలో మరణించే వరకు ఆయన శరీరధారిగా భౌతిక జీవితాన్ని కలిగిన వ్యక్తిగా ఉన్నారు. కానీ ఆయన పునరుత్థానమందు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. ఆయనే కాదు, అందరినీ ఆత్మీయంగా తీర్చిదిద్దువాడై ఉన్నాడు. ఇందులో ప్రభు యొక్క ప్రేమ అధికంగా నీ పట్ల నా పట్ల కనిపిస్తూ ఉంది. ఆయన మనకు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమే, ఆయన జీవితమే, ఆయన నూతన జీవమే మనకు బహుమానం. ఎవ్రీడే వి లివ్ ఫర్ క్రైస్ట్. అనుదినం ప్రభు కొరకు. కారణం ఏమిటి అనంటే ఈ పునరుత్థాన ఆనందం ఇట్స్ నాట్ ఫర్ వన్ డే, బట్ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ డే. అనుదినము ఈ పునరుత్థాన ఆనందం చేత మనం నింపబడి ప్రభులో నడిపించబడే వారంగా ఉందాం. ఈ గొప్ప ఆనందం, ఈ వేడుక మన జీవితాలలో తరం వెంబడి తరం దేవుని మహిమార్థమై కొనసాగినట్లు ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుందాం. రిజరక్షన్ ఇట్స్ అ ఫ్యాక్ట్, నాట్ ఎ మిత్. ప్రార్థన చేద్దాం. తలలు ఉంచినట్లయితే ప్రార్థించుదాం. కృపగలిగిన తండ్రి, పునరుత్థానుడా, మరణమును జయించిన ప్రభు, అతి విజయము నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఆశిస్తున్నాం. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో ప్రత్యేకంగా ఈ పునరుత్థాన సహవాసమును బట్టి వందనాలు అయ్యా. ఇది కేవలం సంవత్సరానికి ఒక మారు మేము వేడుకగా జరుపుకోవటమే కాకుండా అనుదినము ఇటు జీవిత వైనం మేము కలిగి ఉండటానికి, ఇటు అనుభవంలో కొనసాగటానికి సహాయం చేయండి దేవా. మనాథుడు నీ కుమారుడు యేసయ్య పునరుత్థానం ద్వారా
నీ యందు విశ్వాసం ఇచ్చిన ప్రతి ఒక్కరూ భూమి మీద ఏలుబడి చేయనట్లు దేశములతో, భాషలతో, జాతులతో, వర్గాలతో, వంశాలతో సంబంధం లేకుండా నిన్ను నమ్మిన ప్రతి బిడ్డకు మీరు ఇచ్చిన అధికారమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అనుదినము పునరుత్థాన శక్తితో జీవించు వారమై ఉండటానికి సహాయం చేయండి. అవును, పునరుత్థానము అనేది అది వాస్తవం కథ కాదు అని మేము లోకానికి చాటి చెప్పేవారంగా నన్ను మమ్మను ప్రత్యేక ఈ ఉదయకాలం నీ మాటలు ధ్యానిస్తూ ఉన్న బిడ్డలెల్లరినీ మీరే దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఆయన పాద సన్నిధిని చేరిన మనకు, ఆయన సహాయం కోరు ప్రతి ఒక్కరికి ఆయన పునరుత్థాన శక్తి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ ఈస్టర్.